నగరంలోని రెహబాద్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్న క్రీడా మైదానం ఇప్పుడు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుంది. స్థానిక యువతకు క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడాల్సి ఉన్న ఈ గ్రౌండ్ ఇప్పుడు డ్రైనేజ్, చెత్త, నిర్మాణ వ్యర్థాలతో అపరిశుభ్రతతో అధ్వానంగా మారింది. నగరంలో ఖాళీ స్థలం ఉండటమే గొప్ప అంటే అలాంటిది ఉన్న ఒక క్రీడా మైదానాన్ని కాపాడుకోవాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ సమీపంలో ఉన్న ఎస్పీఆర్ హిల్స్ క్రీడా మైదానం ఓవైపు కబ్జాలకు గురవుతూ మరోవైపు చెత్తాచెదారంతో నిండిపోయి డంపింగ్ యార్డుని తలపిస్తోంది. ఒకవైపు ప్రజాధనం వృధా అవుతుండగా మరోవైపు మైదానం తన ఉనికినే కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసిన ఈ స్థలం నిర్వహణలో వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బండరాళ్లతో ఉన్న ఈ ప్రాంతాన్ని చదును చేసి నిర్మాణ వ్యర్థాలతో నింపి క్రీడా మైదానంగా మార్చారు. స్థానికులు దీనిని ఉదయం వాకింగ్ కోసం, ఉత్సవాల నిర్వహణ కోసం వాడుకుంటున్నారు. మైదానానికి సరైన హద్దులు నిర్ణయించకపోవడం, రిటైనింగ్ వాల్ నిర్మించకపోవడంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రెవెన్యూ అధికారుల మద్దతుతోనే నకిలీ పత్రాలు సృష్టించి ఈ స్థలాన్ని విక్రయిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మైదానానికి దిగువన హెచ్ఎఫ్ఆర్ నగర్ వైపు సుమారు 4 కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ 3 ఏళ్లవుతున్నా ఇంకా వాడుకలోకి రాలేదు. అది అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. వర్కింగ్ విమెన్స్ హాస్టల్ నిర్మాణం కోసం హడావుడిగా శంకుస్థాపన చేశారు అధికారులు. అయితే ఆ ప్రాంతం బహుళ అంతస్తుల నిర్మాణానికి అనుకూలం కాదని తేలడంతో అప్పటికే ఎకరం స్థలంలో 6 అడుగుల లోతు తవ్విన గుంతను అలాగే వదిలేశారు. అన్నింటికి తోడు మైదానం చుట్టుపక్కల చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలను కుప్పలుగా వేస్తున్నారు. ఎక్కడ చూసినా సరే నిర్మాణ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. దీంతో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మైదానాన్ని క్రీడా శాఖకు అప్పగించి ఇక్కడ ఒక మంచి స్టేడియం నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని రెహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుంది. చెత్త చెదరం, ఇతర వ్యర్థాలన్నీ కూడా ఇష్టారాజ్యంగా ఇక్కడ గుట్టలుగా పోస్తుండడంతో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా అభివృద్ధి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ నరేష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.